హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 281కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో ఎపెక్స్ కాన్సెప్ట్ని తీసుకొస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు కదా, ఎపెక్స్ 2019 ఇది వచ్చేసరికి మనకి లిక్విడ్ టైపు మనకి ప్యానల్ ఉంటుంది అని చెప్పేసి ఈ మొబైల్ కోడ్ నేమ్ చూసుకుంటే మనకి వాటర్ మార్క్ కింద అయితే బయటకు వచ్చింది. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి రేపైతే లాంచ్ అయిపోతున్నారు. దీనికి సంబంధించి వీళ్ళు ఇప్పుడు ఈ రోజు వచ్చేసరికి ఒక ట్రైలర్ని అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో కనుక చూసుకుంటే వేర్ ఈజ్ సెల్ఫీ కెమెరా అని చెప్పేసి వీళ్ళైతే మనకి క్వశ్చన్ చేస్తూ అడుగుతున్నారు అనమాట. ఈ ట్రైలర్లో కనుక చూసుకుంటే మనకి నాచ్ని రిమూవ్ చేస్తూ అలాగే పాపప్ కెమెరాని తీసుకొస్తూ వీళ్ళు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన ఏదైతే నెక్స్ ఉందో సో నెక్స్ను ప్రజెంట్ చేస్తూ ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ని చూపించుకుంటూ వేర్ ఈజ్ సెల్ఫీ కెమెరా అని చెప్పేసి అయితే వీళ్ళైతే క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ ట్రైలర్ చూస్తే ఇంకొంచెం మనకి ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది ఈ మొబైల్ మీద. సో వీళ్ళు ఇన్ డిస్ప్లేతో మనకి కెమెరాని ఏమైనా తీసుకొస్తున్నారా అని చెప్పి కొంచెం ఉత్కంఠం అయితే కలుగుతుంది. సో రేపు చూద్దాం, రేపు వచ్చేసరికి ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి అవాస్ట్, ఇది ఒక సెక్యూరిటీ కంపెనీ. వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఏవైతే ఇప్పుడు వాడుతున్న పీసీస్ ఉన్నాయో ఈ పీసీస్లో కనుక చూసుకుంటే 50% అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్స్ని అయితే వీళ్ళు వాడుతున్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. చాలా వరకు చూసుకుంటే ఇందులో 48% 2017లో లాంచ్ చేసిన ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అంటే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో వాటిని ఇంకా పీసీలో వాడుతున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. మనకి మొబైల్ ఫోన్స్లా కాదు, మొబైల్ ఫోన్స్లో ఒకసారికి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. మనకి మన ప్రమేయం లేకుండా కొన్ని అయితే ఆటో అప్డేట్ అయితే అవుతాయి. ఆటో అప్డేట్ ఆఫ్ చేసిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మనకు వర్షన్ చేంజ్ అయింది అనుకోండి, కొన్ని ఫీచర్స్కి అయితే సపోర్ట్ చేయదు. అందువల్ల ఏం చేస్తామంటే మనం వర్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటాం. బట్ ఒకసారికి పీసీలకి అయితే అలా కాదు. ఆటో అప్డేట్ ఉన్నప్పటికీ మనం కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే అదే సాఫ్ట్వేర్ని అయితే మనం ఎల్లకాలం లైఫ్ లాంగ్ అయితే కొట్టేవచ్చు. సో అందువల్ల చూసుకుంటే 50% చాలామంది అప్డేట్ చేసుకోకుండానే సాఫ్ట్వేర్స్ వాడుతున్నట్టుగా అవాస్ట్ అయితే చెప్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వచ్చేసరికి ఇప్పుడు ల్యాప్టాప్స్కి వచ్చేసరికి యూహెచ్డి ఓఎల్ఈడి డిస్ప్లే మీద అయితే వర్క్ చేస్తుంది. సో యూహెచ్డి అంటే మనకి 4K సపోర్టెడ్ డిస్ప్లేలు అనమాట. ఇది ఓఎల్ఈడి డిస్ప్లేలతో అయితే త్వరలో అయితే మనకి దర్శనం అనేది ప్రపంచంలోనే అంటే వరల్డ్లోనే ఫస్ట్ ఓఎల్ఈడి 4Kతో మనకి ల్యాప్టాప్లో చూడడానికి అయితే ఉంటుందన్నమాట వీళ్ళు తీసుకొచ్చే డిస్ప్లేలు వచ్చేసరికి. సో ఇవి వచ్చేసరికి మనకి ఫిబ్రవరి మిడిల్ నుంచి ఈ మాస్ ప్రొడక్షన్ ఏవైతే ఉంటుందో ఇది స్టార్ట్ చేస్తున్నట్టుగా శాంసంగ్ అయితే చెప్తుంది. సో 4K డిస్ప్లేలు ఉన్నప్పటికీ ఇప్పటికీ మనకి వచ్చేసరికి ఓఎల్ఈడీలో అయితే లేవు, ల్యాప్టాప్స్లో నేను చెప్పేది మనకి ఎల్సీడీలోనైతే ఉన్నాయి. అలాగే వచ్చేసరికి శాంసంగ్ ఇప్పుడు మనకి S10 ఫ్యామిలీని తీసుకురాబోతున్న సంగతి మనకి అందరికీ తెలుసు. సో ఇందులో వచ్చేసరికి మనకి S10 లైట్ పేరు తీసేసి ఇప్పుడు వెనకాల S10e అని పెట్టారని మనం గతంలో చెప్పుకున్నాం. తర్వాత S10 ఆ తర్వాత S10 ప్లస్ కదా. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏదైతే S10 ప్లస్ ఉందో దీన్ని వచ్చేసరికి S10 ప్రోగా పిలవచ్చు అని చెప్పి అయితే ఇక్కడైతే తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఎయిర్ పాడ్స్ని తీసుకొచ్చిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు ఎయిర్ పాడ్ 2 గురించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇది లాస్ట్ ఇయర్ వీళ్ళైతే ఎయిర్ పాడ్ 2స్ని అయితే తీసుకురావాలి, బట్ వచ్చేసరికి ఇప్పటికి వీళ్ళైతే వీటిని అయితే తీసుకురాలేదు. ఈ ఇయర్ మనకి ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి ఇయర్ పాడ్స్ని అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి వచ్చేసరికి మనకి బ్లూటూత్ 5.0 సపోర్ట్తో అయితే ఇవి వస్తాయి. అలాగే మనకి వాటర్ ప్రూఫ్తోను ఇందులో వచ్చేసరికి వీళ్ళు ఒక కొత్త సెన్సార్ని అయితే యాడ్ చేసి తీసుకురాబోతున్నారు. ఇది వచ్చేసరికి హెల్త్కి సంబంధించి, మన హార్ట్ రేటుకి సంబంధించి, అలాగే మన క్యాలరీస్కి సంబంధించి, మన మూవ్మెంట్కి సంబంధించి ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఇదైతే హెల్త్కి సంబంధించి అయితే మెజర్ చేస్తూ ఉంటుంది అనమాట. కనిపెట్టి మనకి ఎప్పటికప్పుడు మొబైల్కి అయితే అందిస్తూ ఉంటుంది. సో ఈ విధమైన టెక్నాలజీతో అయితే ఈ మొబైల్ ఈ ఎయిర్ పాడ్స్ 2 అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో వీళ్ళొసరికి గతంలో మనం విన్నాము యాపిల్ వాచ్ కొంతమంది ప్రాణాలు కాపాడింది, వాళ్ళని కాపాడింది అని చెప్పేసి. సో వీళ్ళకి ప్లస్ అయిందనమాట. సో ఇకపై ఏవైతే ఈ ఎయిర్ పాడ్స్ 2 ఉన్నాయి ఇందులో కూడా వీళ్ళు హెల్త్కి సంబంధించిన ఇలాంటి ఫీచర్స్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అలాగే యాపిల్ వచ్చేసరికి షూట్ ఆన్ ఐఫోన్ ఛాలెంజ్ని అయితే తీసుకొచ్చింది. ఈ షూట్ ఆన్ ఐఫోన్ ఛాలెంజ్ అంటే మీరు వచ్చేసరికి ఏదో ఒక ఫోటోని మీరు మీ ఐఫోన్తో అయితే తీయాల్సి ఉంటుందన్నమాట. ఐఫోన్తో తీసిన తర్వాత ఇది మీరు ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కానీ #షూట్ ఆన్ ఐఫోన్ అని చెప్పేసి మీరు దీనికి టైటిల్ పెట్టి మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. పోస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఎంతమంది అయితే పోస్ట్ చేస్తారో మొత్తం మీద వీళ్ళైతే ఒక 10 మందిని అయితే సెలెక్ట్ చేస్తారు. 10 మందిని సెలెక్ట్ చేసి ఆ 10 మందిని విన్నర్ కింద అయితే ప్రకటిస్తారు. మరి వాళ్ళకి ఏమి ఇస్తారు ఏంటి అనేది మనకి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ లేదు కానీ. సో ఈ షూట్ ఆన్ ఐఫోన్ ఛాలెంజ్ని అయితే యాపిల్ అయితే తీసుకొచ్చింది. ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఈ షూట్ ఆన్ ఐఫోన్ ఛాలెంజ్ అయితే నడుస్తుందన్నమాట. నిన్నటి నుంచే ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీ దగ్గర యాపిల్ ఫోన్ ఉంటే మాత్రం ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఈ ఛాలెంజ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుంచి. రెడ్మీ నోట్ 3 ఇప్పుడు ఈ మొబైల్కి వచ్చేసరికి మనకి MIUI 10.2 అప్డేట్ ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుంది. సో మీరు ఎవరైనా వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకొని మీకు అప్డేట్ వచ్చే ఉంటుంది. దీంతో పాటు మనకి జూలై సెక్యూరిటీ ప్యాచ్ను కూడా వీళ్ళైతే తీసుకొచ్చారు. ఈ ఇయర్ది కాదు, ఇయర్ ఇంకా మనకి జనవరి రన్ అవ్వట్లేదుగా. సో లాస్ట్ ఇయర్ జూలై సెక్యూరిటీ ప్యాచ్ని అయితే వీళ్ళు ఇప్పుడైతే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ట్రాయ్ నుంచి. ట్రాయ్ వచ్చేసరికి ఇప్పుడు ఏవైతే ఛానల్స్ ఉన్నాయో టీవీ ఛానల్స్ దీనికి సంబంధించిన ఏవైతే ప్యాకేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి ఒక అప్లికేషన్ అయితే వీళ్ళు అఫీషియల్గా అయితే లాంచ్ చేస్తారు. అప్లికేషన్ అంటే ఇది మొబైల్ యాప్ అనుకున్నారు, కాదు ఒక అప్లికేషన్ అనమాట, ఒక ఫామ్ లాంటిది.
సో దీన్ని అయితే వీళ్ళు అఫీషియల్గా అయితే లాంచ్ చేశారు. సో ఇది మనం గతంలో అనుకున్నట్టుగానే మనం ₹130 మనం పే చేసి 100 ఛానల్స్ అయితే తీసుకోవచ్చు, జిఎస్టీ కాకుండా అనమాట. జిఎస్టీతో కలిపి ₹153 ఎంతో అవుతుంది. మీరు అదనంగా ఏమైనా ఈ 100 ఛానల్స్ కూడా మనకి ఫ్రీ ఛానల్సే వస్తాయి. మీకు అదనంగా ఇంకా ఫ్రీ ఛానల్స్ కావాలి అనుకుంటే ₹20 పే చేసినట్టయితే ఇంకో 25 ఛానల్స్ అయితే అదనంగా మీకు ఫ్రీ ఛానల్స్ వస్తాయి. పెయిడ్ ఛానల్స్కి వచ్చేసరికి మీరు రూపాయి నుంచి ₹19 వరకు మీరు ఛానల్స్ ప్రైజెస్ అయితే ఉంటాయి. దాన్ని బట్టి మీరైతే తీసుకోవచ్చు. అంటే రూపాయి కన్నా తక్కువగా కూడా మనకి పెయిడ్ ఛానల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి నేను ఆల్రెడీ గతంలో ఒక వీడియో అయితే చేశాను, డెడికేటెడ్ వీడియో. ఒకవేళ ఆ వీడియో కానీ మీరు చూడకపోతే పైన నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను. అక్కడి నుంచి చూసి మీరు ఈ ప్యాకేజెస్ అంటే ఏమిటి, ఛానల్స్ ఏమేమి లభిస్తున్నాయి అనేది మీరు అక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మళ్ళీ షావమీ నుంచే. షావమీ వచ్చేసరికి ఒక ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని తీసుకురాబోతుందని చెప్పేసి గతంలో ఒకసారి మనం మాట్లాడుకున్న దీనికి సంబంధించి ఒక ఇమేజ్ కూడా మనకైతే లీక్ అయింది. దీని మీద చాలా మంది అయితే ఇది ఏంటి ఫేక్ అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఇంకొంచెం లెంత్ పెంచి ఒక వీడియోని అయితే మళ్ళీ రిలీజ్ చేశారనమాట. ఇందులో కనుక చూసుకుంటే ఇది మనకి డబుల్ ఫ్లెక్స్ అనమాట, అంటే డబుల్ ఫోల్డ్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే ఈ వీడియోలో అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి 2 పేర్లు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి డ్యూయల్ ఫ్లెక్స్ అని, ఇంకోటి వచ్చేసరికి మిక్స్ ఫ్లెక్స్ అని చెప్పేసి వీటికైతే పేరు ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో త్వరలోనే ఈ మొబైల్ని అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. మనకి MWC ఈవెంట్లో దీన్ని ఏమైనా షోకేస్కి ఏమైనా తీసుకొస్తారేమో చూడాల్సి ఉంటుంది. బట్ మొబైల్ వచ్చేసరికి మనకి చాలా లుక్ అయితే చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. మనకు 2 సైడ్స్ ఫోల్డ్ అవుతుంది. ఏదైతే ఇందులో యూజ్ చేసిన MIUI ఉందో సో అది కూడా మనకి ఆప్టిమైజేషన్ హార్డ్వేర్కి తగ్గట్టుగా అయితే వీళ్ళు ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే ఫోల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా UI వచ్చేసరికి మనకి ఫ్రంట్ వరకే అయితే కనిపిస్తుంది. మనకి బ్యాక్ సైడ్ యూఐకి ఫ్రంట్ యూఐకి సంబంధం లేకుండా. సో మళ్ళీ ఫోల్డ్ ఓపెన్ చేయగానే ఒక చిన్న సైజు ట్యాబ్ మనకి దగ్గర 8 ఇంచెస్ లేదా 7 ఇంచెస్ ట్యాబ్ సైజులో అయితే ఇదైతే దర్శనమిస్తుంది. సో చూడాలి మనకి ఫస్ట్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని మార్కెట్లోకి ఎవరు తీసుకొస్తారు అనేది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి PUBG నుంచి. సో PUBG వాడే వాళ్ళకి ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఇక్కడ కాదు, ఇది గుజరాత్లో అనమాట. సో గుజరాత్ గవర్నమెంట్ వచ్చేసరికి PUBGని గుజరాత్లో అయితే బ్యాన్ చేస్తున్నట్టుగా ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి వీళ్ళైతే కొన్ని చర్యలు కూడా తీసుకోబోతున్నారంట. సో అక్కడ గుజరాత్లో కనుక చూసుకుంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు వచ్చేసరికి వాళ్ళ స్టడీస్ని పక్కన పెట్టి ఈ గేమ్కి బాగా అడిక్ట్ అయిపోయారని చెప్పేసి అక్కడైతే చెప్తున్నారు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా వరకు అయితే సఫర్ అవుతున్నారు ఈ గేమ్స్ ఆడే పిల్లల వల్ల అని చెప్పేసి అయితే తెలుస్తుందన్నమాట. సో త్వరలోనో లేకపోతే ఇది అవ్వచ్చో తెలియదు కానీ బట్ వచ్చేసరికి దీనికి సంబంధించి PUBGని గుజరాత్లో బ్యాన్ చేయడానికి అయితే చర్యలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి LG నుంచి. LG ఒక్కసారిగా విజృంభించింది అనిపించింది. ఇప్పుడు ఈరోజు ఒక ట్రైలర్ని అయితే లాంచ్ చేసింది అన్నమాట. ఈ ట్రైలర్లో కనుక చూసుకుంటే గుడ్ బై టచ్ అని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు. అంటే మనకి టచ్కి అయితే మీరు ఇంకా స్వస్తి పలకండి, ఇంకా టచ్ అయితే ఉండదని చెప్పేసి వీళ్ళైతే ఈ ట్రైలర్ ద్వారా తెలుపుతున్నారనమాట. MWC ఈవెంట్లో వీళ్ళైతే ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారని చెప్పేసి దీని ద్వారా అయితే తెలుస్తుంది. వీళ్ళు MWC ఈవెంట్ వరకు వెయిట్ చేయండి, అక్కడ డేట్ని అయితే సేవ్ చేసుకోండి అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు. సో మనకున్న సమాచారాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ మనకి వీళ్ళు వచ్చేసరికి గెస్టెడ్ టెక్నాలజీని అయితే తీసుకురాబోతున్నారు టచ్ బదులు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. చూడాలి మరి వీళ్ళు MWC ఈవెంట్లో ఎలాంటి మొబైల్ తీసుకొస్తారనేది. సో MWC ఈవెంట్ వచ్చేసరికి మన ఇండియన్ టైం ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జరగనుందనమాట. సో వీళ్ళు వచ్చేసరికి ఫిబ్రవరి 24వ తారీఖున ఈ ఈవెంట్ని అయితే పెట్టబోతున్నారు. అక్కడ ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇది మనకున్న రూమర్స్ని బట్టి చూసుకున్నట్టయితే ఇది LG G8 అయి ఉండొచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూడాలి మరి అక్కడ వాళ్ళు ఎటువంటి మొబైల్స్ని తీసుకురాబోతున్నారు అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వచ్చేసరికి 2 డ్రోన్స్ వచ్చేసరికి అక్కడ వాళ్ళకి చెమటలు పట్టించినాయి అంటే. ఈ 2 డ్రోన్స్ వచ్చేసరికి 3500 అడుగుల ఎత్తులో అయితే ఎగురుతూ అక్కడ విమానాశ్రయంలో అయితే దర్శనమిచ్చింది. దీనివల్ల వచ్చేసరికి అక్కడ ఏవైతే ఫ్లైట్స్ ఉన్నాయో ఆ ఫ్లైట్స్ వచ్చేసరికి దగ్గర 5 గంటల వరకు నిలిపేయడం జరిగిందంట. సో ఏవైతే ఈ డ్రోన్స్ ఉన్నాయో వీటి వల్ల వచ్చేసరికి ఈ ఫ్లైట్స్ గుర్తున్న డ్రోన్స్ ఫ్లైట్కి అడ్డు వచ్చినట్టే ఫ్లైట్కి డ్యామేజ్ అయ్యి ఫ్లైట్లో ప్రయాణించే వాళ్ళకి కూడా ప్రమాదకరం అని చెప్పి అయితే ఇక్కడైతే తెలుస్తుంది. సో వీళ్ళ మీద ఏదైతే ఇలా డ్రోన్స్ ఎగరేసే వాళ్ళు ఉంటారో ఎయిర్పోర్ట్స్లో వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా అయితే ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం మోటరోలా నుంచి మోటో G7 ఫ్యామిలీని తీసుకురాబోతున్న సంగతి తెలుసు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనకి చాలా వరకు ఇమేజెస్ అయితే లీక్ అయినాయి. ఇప్పుడు కొత్త ఇమేజెస్ అయితే వచ్చినాయి. అలాగే దీని స్పెక్స్ కూడా మనకైతే లీక్ అయినాయి. స్పెక్స్ మొత్తం అంతా నేనైతే చెప్పను, ఎందుకంటే ఇందులో మొత్తం మనకి 4 మొబైల్స్ అయితే ఉన్నాయి. మోటో G7, అలాగే మోటో G7 ప్లే, అలాగే మోటో G7
పవర్, ఈ మూడిటికి చూసుకుంటే వీళ్ళు స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారంట. ఇంకా ఏదైతే మోటో G7 ప్లస్ ఉందో దీంట్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నట్టుగా ఇక్కడైతే సమాచారం ఉంది. ఇంకా మోటరోలా అయితే ఇప్పుడప్పుడే మారదనుకుంటా. లెనోవో దీన్ని ఖతం చేసే వరకు నిద్రపోదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాసెసర్తో ఈ మొబైల్ని ఇప్పుడు తీసుకొచ్చి ఏం ఉపయోగం నాకైతే అర్థం కావట్లేదు. తెచ్చితే తెచ్చారు, మళ్ళీ ప్రైజెస్ చూస్తే చాలా ఎక్కువ అయితే పెడుతుంటారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హానర్ వ్యూ 20 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 29వ తారీఖు మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి ప్యారిస్లో అయితే లాంచ్ చేశారు. అక్కడ యూరోప్ ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కనుక కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే అక్కడ ప్రైస్ వచ్చేసరికి 46,100 బేస్ వేరియంట్ అయితే పెట్టారు. ఇది 6GB ర్యామ్ 128GB వేరియంట్ అనమాట. సో మన ఇండియాలో ఏ ప్రైస్లో పెడతారనేది ఇంకా మనకైతే రివీల్ కాలేదు. ప్రస్తుతానికి వచ్చేసరికి ప్రీ బుకింగ్ ఆర్డర్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో మనకు ఉన్న సమాచారం గతంలో చూసుకుంటే 45,000 పెడతానంటున్నారు. సో అంత ప్రైస్ అయితే వేస్ట్, అంత పెట్టి అయితే కొనే అనవసరం. సో నేను అనుకోవడం 35,000 లోపు ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి నోకియా ఆండ్రాయిడ్ పై అప్డేట్ వాళ్ళు ఏవైతే ఇప్పుడు దాకా తీసుకొచ్చిన మొబైల్స్ ఉన్నాయి అన్ని మొబైల్స్కి Q2 కల్లా అందిస్తామని చెప్పి అయితే వీలైతే చెప్తున్నారు అనమాట. Q2 అంటే చాలా మంది అడుగుతున్నారు, అన్న Q1 అంటే ఏంటి, Q2 అంటే ఏంటి? సో క్వార్టర్ అంటే ఏమి లేదు, మనకి పావు అనమాట. అంటే పావు, ఇప్పుడు సంవత్సరానికి 12 నెలలు ఉంటే క్వార్టర్ అంటే మనకి 3 నెలలు. సో Q1 అంటే ఫస్ట్ 3 నెలలు. సో మళ్ళీ Q2 అంటే మనకి 3 నెలల తర్వాత నుంచి ఇంకో 3 నెలలని మనం Q2 అంటామంట. అంటే అప్పుడు మనకి రెండో క్వార్టర్ అంటే ఈ సంవత్సరం 6 నెలలు గడిచిపోతుంది. సో వీళ్ళు Q2 కల్లా వీళ్ళు అన్ని మొబైల్స్కి అయితే అప్డేట్ని అయితే ఇస్తామని చెప్పి అయితే వీళ్ళు ఒక లిస్ట్ అయితే తీసుకొచ్చారు. బట్ వచ్చేసరికి ఈ లిస్ట్లో మనం గమనించాల్సిందంటే ఇందులో నోకియా 2 అయితే లేదనమాట. ఇంకా ఫైనల్ చూసుకుంటే మనకి గూగుల్ పిక్సెల్ 3 వర్సెస్ శాంసంగ్ నోట్ 9. సో ఈ రెండింటికి సంబంధించి సెల్ఫీ కెమెరా స్కోర్ వచ్చేసరికి ఒకటే వచ్చింది. 92 సెల్ఫీ కెమెరా స్కోర్ అయితే వచ్చిందనమాట డెక్సో మార్క్లో చూసుకుంటే. ఇప్పుడు డెక్సో మార్క్ వచ్చేసరికి ఈ రెండింటికి అయితే మళ్ళీ పోటీ అయితే పెట్టుందనమాట. దీనికి సంబంధించి వీళ్ళు 2,500 ఫొటోస్ని అయితే తీశారంట రెండింటితోనూ. అలాగే 2 గంటల సేపు సెల్ఫీ కెమెరాతో అనమాట. వీడియోస్ని కూడా వీళ్ళైతే రికార్డ్ చేసి సో వీటన్నింటిని అయితే టెస్ట్ చేస్తున్నారు. అన్ని కండిషన్స్లోనూ, మన కలర్లోను, తర్వాత HDR ఆన్ చేసి ఆఫ్ చేసి, ఫ్లాష్ కండిషన్లోను, డే లైట్ కండిషన్లో, ఈ విధంగా అన్ని కండిషన్స్లోనూ వీళ్ళైతే ఈ రెండింటిని టెస్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో అయితే పెట్టాను, నేను ప్రసాద్ దిగిన ఫోటో. అక్కడ ఒక కామెంట్లో అడిగారు, అన్న ఇది ఏ కెమెరా అని చెప్పేసి. అది నేను శాంసంగ్ నోట్ 9తో సెల్ఫీ కెమెరాతో తీసిన ఫోటో. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది వచ్చేసరికి ప్రసాద్ iPhone XS Max తో తీసిన ఫోటో అనమాట. XS Max చూసుకుంటే సెల్ఫీ కెమెరాలో మనకి 4వ ప్లేస్లో అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.